కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని బీసీ హాస్టల్ నందు గత 2 రోజుల క్రితం బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల నుండి వచ్చిన సమాచారం మేరకు పిల్లలకు చలికాలం దుప్పట్లు లేవని తెలిపారు. అనంతరం బొమ్మన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు పిల్లలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎవరు అడిగింది? ఫస్ట్ అడిగింది ఎవరు? నన్ను దుప్పటిని నువ్వే కదా? రైట్. ఏం పేరు? అందా. సరేనా? నువ్వు అడిగి ఎందుకు క్లాస్ ఫస్ట్ వచ్చావా ఈసారి? ఇప్పుడు రావాలరా, రావాలా? ఖచ్చితంగా ఫస్ట్ రావాలి. ఇక్కడ ఎంతమంది ఉంటారు 10th వాళ్ళు? నువ్వు చెప్పిన సమస్య పరిష్కారం చేసినప్పుడు ఇంకా అన్న చెప్పినట్టు కూడా వినాలా. సుమారు తండ్రిగా ఉంటారు 10th వాళ్ళు. 10th ఎవరైతే ఇక్కడ చదివే వాళ్ళు, అంటే ఈ హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళకి మంచి ప్రైజ్ ఉంటుంది. సరేనా? ఎవరైతే మీలలో ఎవరైతే 10th మంచి మార్కులు ఈ హాస్టల్లో చదివే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ మంచి ప్రైజ్ ఉంటుంది. సరేనా? నాకు చేరవేయాలి. మీరు 10th ఎగ్జామ్స్ రాసిన తర్వాత వచ్చిన తర్వాత మీరు నాకు చెప్తే నేను, సరేనా? మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. సరేనా? ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు చెప్పు, ఇప్పుడు ఇక్కడికి పంపించింది ఎందుకు? వాళ్ళు అక్కడ ఏదో పని చేసుకొని మిమ్మల్ని మామూలుగా అక్కడ ఇంట్లో పెట్టుకొని చదివించే స్తోమత లేక మనల్ని ఇక్కడికి పంపించింది. దీనికి మనకు గవర్నమెంట్ మనకి ఇన్ని విధాలుగా మనకు వసతులు కల్పించి ఇక్కడ ఉంచుకునేది ఎందుకంటే మీరు బాగా చదువుకొని రేపు పొద్దున్నే మన భారతదేశానికి కానీ లేదు మన రాష్ట్రానికి మన ఊరికి కూడా ఫస్ట్ మన ఊరికి కానీ లేదు మన మండలానికి కానీ అంటే మనం మంచి పేరు తేవాలని చెప్పి. ఇప్పుడు చదువు కూడా కార్పొరేట్ స్కూల్లో చాలామంది చదువుకుంటారు, పెద్ద పెద్ద చదువులు అంటే డబ్బులు ఇచ్చి చదువుకుంటారు.